వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. JEE 2026 సెషన్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు ఎలా సబ్మిట్ చేయాలనేది క్లారిటీగా చూడండి. సెషన్ 2 అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంలో మీరు ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు అనేది కూడా క్లియర్గా ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు క్యాండిడేట్ యాక్టివిటీలో రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, సెషన్ 2కి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ రిజిస్టర్ ఫర్ సెషన్ 2 అని ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే పేపర్ సెలెక్షన్, అంటే మీరు పేపర్ 1 రాస్తారా 2A 2B, బి ప్లానింగ్ అనేది చెక్ బాక్స్ టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా సెషన్ 2 ఉంటుంది. మీకు ఎగ్జామ్ సెంటర్స్ సెషన్ 1 ఏదైతే మీరు సెలెక్ట్ చేసి ఉన్నారో ఆ సెంటర్స్ కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే వస్తాయి. మీకు ఇక్కడ అడ్రస్ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ సెంటర్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటేనేమో చేంజ్ చేయండి, లేదు అవసరం లేదనుకుంటే సేమ్ సెంటర్స్ ఉండనిచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. మీకు మళ్ళీ చెక్ బాక్స్ ఐ అగ్రీ ఉంటుంది, క్లిక్ చేసి ఫైనల్ సబ్మిషన్ పైన క్లిక్ చేయండి. సో ఆల్రెడీ సెషన్ 1లోనే అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసాం కాబట్టి ఇంకే డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ఉండదు. జస్ట్ ఇప్పుడు ఫీ అమౌంట్ మీకు ఓన్లీ సెషన్ 2కు పేపర్ 1 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. పే ఎగ్జామినేషన్ ఫీ పైన క్లిక్ చేయండి. ఇందులో ఆన్లైన్ పేమెంట్ అని క్లిక్ చేసి ప్రాసెస్డ్ పైన క్లిక్ చేయండి. మీకు బ్యాంక్ అకౌంట్ HDFC, ICICI, SBI ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. లేదు అదర్ బ్యాంక్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా బిల్డెస్ సెలెక్ట్ చేసేసుకున్నా సరిపోతుంది. ప్రాసెస్ పైన క్లిక్ చేసి మీ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫీ అమౌంట్ పే చేయండి. ఫీ సక్సెస్ఫుల్గా పేమెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇలా మీ రిఫరెన్స్ నెంబర్తో పాటు పేమెంట్ చేసిన అమౌంట్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మీ హోమ్ పేజ్కి వెళ్తారు. ఇందులో ఇప్పుడు ఇక్కడ వ్యూ పేమెంట్ డీటెయిల్స్ కంప్లీటెడ్ అని వస్తుంది. ప్రీవియస్గా ఇన్కంప్లీటెడ్ అని ఉంటుంది చూడండి. ఇప్పుడు కంప్లీటెడ్ అని వస్తేనే మీ ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు. అయిన వెంటనే మీకు ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు మీ అప్లికేషన్ కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది. ఇందులో క్లిక్ హియర్ టు మీ మెయిల్కి అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఫస్ట్ది క్లిక్ చేస్తే మీ మెయిల్కి మీ అప్లికేషన్ వెళ్తుంది. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా మీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ.